పిల్లలు బాగున్నారా? ఈరోజు బైబిల్ గ్రంథంలోని యోసేపు అనే వ్యక్తి గురించి తెలుసుకుందాము. యాకోబు తాతయ్యకు 12 మంది పిల్లలు. వారిలో యోసేపు అంటే యాకోబు తాతయ్యకి చాలా ఇష్టం. ఎందుకంటే తల్లి లేని పిల్లవాడు. యోసేపు తల్లి అయిన రాహేలు యోసేపు చిన్నవాడుగా ఉన్నప్పుడే మరణించింది. యోసేపుకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. తన పేరు బెన్యామీను. ఒకసారి యాకోబు యోసేపుకు రంగురంగుల మంచి డ్రెస్ని కుట్టించాడు. అది చూచి వాళ్ళ అన్నలందరికీ చాలా కోపం వచ్చింది. మా అందరికీ కుట్టించకుండా యోసేపుకు మాత్రమే తమ తండ్రి కుట్టించాడని. కోపం మాత్రమే కాదు, యోసేపు మీద అసూయపడ్డారు. ఇవి దేవునికి ఇష్టం లేదు కదా. ఆ సమయంలో ఒకసారి యోసేపుకు ఒక కల వచ్చింది. అదేమిటంటే యోసేపు తన సోదరుల కంటే తన తల్లిదండ్రుల కంటే గొప్పవాడనవుతాననే అర్థాన్నిచ్చేటువంటి కళ. ఇది యోసేపు సోదరులకు మిక్కిలి కోపాన్ని తెప్పించింది. కావున ఒకరోజు యోసేపు రంగురంగుల డ్రెస్ ని చింపివేసి ఒక గుంటలో పడవేశారు. వాళ్ళు యోసేపును చంపివేయాలని తలంచారు. కానీ వాళ్ళ అన్న యూదా అడ్డుపడ్డాడు. యూదా ఎంత మంచివాడు కదా, తన తమ్ముణ్ణి మరణం నుంచి తప్పించాడు. కాబట్టి వాళ్ళు యోసేపును అటువైపుగా వెళ్తున్న వర్తకులకు బానిసగా అమ్మివేశారు. అడవిలో జంతువు తమ్ముడిని చంపివేసిందని తన తండ్రికి చెప్పి యోసేపు వేసుకున్న రంగురంగుల డ్రెస్ని రక్తంలో ముంచి చూపించారు. ఆదికాండం 37వ అధ్యాయం 28వ వచనంలో ఈ విషయాలు రాయబడి ఉన్నాయి. ఈ విధంగా యోసేపు ఈజిప్ట్ చేరాడు. ఈజిప్టు అంతా క్రొత్త ప్రదేశం. తల్లి లేదు, తండ్రి లేడు, ఒంటరి జీవితం. వాళ్ళు ఎన్నో పనులు చేయించేవాళ్ళు. వాళ్ళు పెట్టిన తిని తన జీవితాన్ని ఎంతో వేదనగా బాధగా గడుపుతూ ఉండేవాడు యోసేపు. అందరూ విడిచిపెట్టిన దేవుడు మాత్రం యోసేపును మరిచిపోలేదు. దేవుడు యోసేపుకు కలల భావం చెప్పే వరాన్ని ఇచ్చాడు. ఈ విధంగా యోసేపు ఐగుప్తు రాజు ఫరోకి దగ్గరయ్యాడు. ఒకసారి తను చేయని తప్పుకు తనని జైల్లో కూడా వేశారు. అయితే జైల్లోనే ఆ ప్రిజన్ నుండే దేవుడు యోసేపును కాపాడాడు. దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు. యోసేపు జ్ఞానాన్ని చూచి ఆ దేశానికి ప్రధానిగా చేశాడు ఈజిప్టు రాజు. తర్వాత ఆ ప్రాంతమంతా ఒకసారి కరువు వచ్చింది. ధాన్యం కోసం అన్ని దేశాల వాళ్ళు యోసేపును ఆశ్రయించారు. ఆ దినాల్లోనే గిడ్డంగులు నిర్మించి ధాన్యాన్ని నిల్వ చేసిన ఘనత యోసేపుకు దక్కింది. ఫుడ్ కార్పొరేషన్ ఆ దినాల్లోనే యోసేపు ప్రారంభించాడు. తన సోదరులు కూడా ధాన్యం కోసం ఈజిప్టుకి రావడం జరిగింది. యోసేపు తన సోదరులను గుర్తించాడు. తన తండ్రిని గురించి, తమ్ముడైన బెన్యామీను గురించి క్షేమ సమాచారం అడిగాడు. అంతేకాదు తనతో పాటు భోజనం చేసే ఆధిక్యతను వాళ్లకు కల్పించాడు. ప్రధానమంత్రి హోదాలో ఉన్న వ్యక్తితో భోజనం చేయడం కష్టం కదా. తన సోదరులు ఆశ్చర్యపోయారు. తండ్రిని తీసుకురమ్మని చెప్పాడు యోసేపు. వాళ్ళంతా తమ దేశానికి వెళ్లి విషయాలన్నీ తండ్రికి చెప్పారు. అతని ముసలితనంలో ప్రయాణించడం కష్టమని యోసేపు తండ్రి కొరకు బండ్లను ఏర్పాటు చేశాడు. మార్గమధ్యంలో తినడానికి ఆహార పదార్థాలను ఏర్పాటు చేశాడు. తండ్రి అయిన యాకోబు అతని సోదరులందరూ వచ్చారని ఫరో రాజు విని వారు అక్కడే ఉండి ఏదైనా వృత్తి చేసుకోవడానికి సౌకర్యం కల్పించాడు. యాకోబు ఫరో రాజు కొరకు ప్రార్థించి దీవించాడు. అందరూ సుఖ సంతోషాలతో నెమ్మదిగా జీవించారు. యోసేపు దేవుని దృష్టిలో నమ్మకంగా జీవించాడు కాబట్టి దేవుడు యోసేపును ఎక్కువగా ఆశీర్వదించాడు. ఒక ప్రధానమంత్రిగా చేశాడు కదా. మీరు కూడా దేవుని దృష్టిలో నమ్మకంగా జీవిస్తే దేవుడు మిమ్మల్ని కూడా బ్లెస్ చేస్తాడు. దేవుని దృష్టిలో నమ్మకంగా జీవించుదామా పిల్లలు? దేవుడు యోసేపుకు ఆసెనతు అనే స్త్రీని భార్యగా ఇచ్చాడు. మనష్షే, ఎఫ్రాయిము అను 2 కుమారులను ఇచ్చాడు. ఈ విధంగా ఒంటరి వాడైన యోసేపును దేవుడు దీవించి ఒక కుటుంబంగా చేశాడు. తన సోదరులకు మాత్రమే కాదు, ఆ దేశానికి ఒక బ్లెస్సింగ్గా చేశాడు దేవుడు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ఏ ఫెయిత్ఫుల్ పర్సన్ అబౌట్ మెనీ బ్లెస్సింగ్స్. సామెతలు 28:20. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.